మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో నీకు చేతనైతే దిగిపో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను రిపేర్ చేయలేమని చెప్తున్నారని, అలా చేత కాకుంటే పదవి నుంచి దిగిపోవాలన్నారు. నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తామన్నారు. అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను కూడా తీసుకుంటానని రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని తెలంగాణ ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమైక్యాంధ్ర భావ వారసుడని ఎద్దేవా చేశారు. అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భాష గురించి, సంస్కృతి గురించి, చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు. వారు ఇవాళ ఎవరికి ఉన్నారు? సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చేర్పేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చేర్పేయడానికి అని చెప్పి చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. వారు చెప్పినట్టు అదే భాష మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ శాసనసభలో మేము మాట్లాడిన తర్వాత ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు తొలగించవచ్చు. అసలు మాకు అవకాశమే ఇవ్వరు. 39 మంది సభ్యులుంటే మాకు 30 నిమిషాలంట. ఒక్క సభ్యుడున్న సిపిఐ గారికి 1 అవర్, 7 సభ్యులున్న ఎంఐఎంకి 1.5 అవర్. కేసీఆర్ మీద, మాజీ మంత్రి కడియం శ్రీహరి మీద సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకర పదజాలం వాడారని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో తమకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. మీడియా పాయింట్ వద్ద కూడా తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన బిడ్డ, భార్య ప్రచారం చేస్తే గెలిచానని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారని, అవును, తాను గెలవాలని తన భార్య బిడ్డలు ఖచ్చితంగా ప్రచారం చేశారన్నారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిండు. నా సతీమణి, నా బిడ్డని చేయబట్టి నేను గెలిచినా అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి, నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదుగా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? ఇలా నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా నువ్వు పదే నా గురించి మాట్లాడుతున్నావు. నీ చరిత్ర, నా చరిత్ర 2 నిమిషాల్లో చెప్తా నీకు. నీలాగా నక్కలాగా కొట్లాడి నేను గెలవలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించి హుజురాబాద్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం, యావత్ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశం మొత్తం తిరిగి చూసేలాగా హుజురాబాద్లో ఈటెల రాజేందర్ని ఓడగొట్టింది ఎవరు అంటే అది కౌశిక్ రెడ్డి అని వినిపించేలాగా, కనిపించేలాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ గెలిచి చూపించిన. కానీ నీలాగా